బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల, శ్రీకాకుళం జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలియజేసింది. అల్లూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో పిడుగుల వర్షం కురుస్తుందంటూ అంచనా వేసిన వాతావరణ కేంద్రం ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఇప్పుడే రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు పిడుగులతో పాటు కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు వీసే ప్రమాదం ఉంది, చెట్ల కింద నిలబడరాదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మరికొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అదే విధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలి వీసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లా, అదే కృష్ణా నదికి అటు గోదావరి నది కూడా భారీ వరద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా నదికి దాదాపు 6,48,000 క్యూసెక్ల వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 70 గేట్లు కూడా ఎత్తివేశారు. ఇది మరికొద్దిసేపట్లో 7 లక్షల క్యూసెక్ల వరకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పల్ల ప్రాంతాలు, ముఖ్యంగా లంక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దింపినటువంటి పరిస్థితి. ఒకవైపు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసేటటువంటి భక్తులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. భక్తులు ఎవరు కూడా నదిలోకి దిగి పుణ్య స్నానాలు చేయకుండా జల్లు స్నానాలకి అవకాశం కల్పించారు. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా చాలా అప్రమత్తతో వ్యవహరిస్తా ఉన్నారు. 7 లక్షల క్యూసెక్లు వరద నీరు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి అంశాల నేపథ్యంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం విజయవాడలో కొద్దిసేపటి నుంచి కూడా వర్షం పడతా ఉంది. దీంతో మరికొద్దిసేపట్లో ఇది భారీ వర్షంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కృష్ణాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చుట్టుపక్కల కూడా వర్షం పడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో అరగంట నుంచి కూడా వర్షం పడేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా అమ్మవారిని, కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు ఎక్కువగానే ఉన్నారు. నిన్న మూలా నక్షత్రం రోజు దాదాపు 1,62,000 పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది. అయినప్పుడు కూడా భక్తులు ఎవరు కూడా ఆ నదిలోకి దిగి పుణ్యస్నానాలు చేయకుండా ప్రమాదకరమైన పరిస్థితిలో వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అటు ఫెర్రీ దగ్గర నుంచి, ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఫెర్రీ దగ్గర నుంచి ఇటు హంసల్దీ వరకు కూడా ఎక్కడెక్కడ జల్లు స్నానాలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఎక్కడికక్కడ పోలీసులు, అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా ఉండటానికి కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. రేపు, ఎల్లుండి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 24 గంటల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అంతా కూడా ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తత నెలకొంది. మాది. రైట్, థాంక్యూ జయరాజ్.